అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు తన్విస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి అరటిపండుతో ఒక సూపర్ టేస్టీ అయిన స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి. మనకు ఇంట్లో ఎప్పుడైనా అరటిపండు ఉన్నప్పుడు బాగా పండిపోయాయని ఎవ్వరూ తినకుండా పడిస్తూ ఉంటాం కదా. సో ఈసారి అలా చేయకండి. ఆ పండిపోయిన అరటిపండుతోనే చాలా ఈజీగా టేస్టీగా ఈ స్వీట్ని చేసేయొచ్చండి. సో ఇంకెందుకు లేటు, ఈ టేస్టీ అయిన స్వీట్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. సో మనకి ఇక్కడ 12 ఉంది అంటే ఈ మిక్సీ జార్తోనే అండి. సో అన్నీ ఒకేసారి మిక్సీ పట్టేసుకుంటే మనకు ఈజీగా ఈ స్వీట్ని చేసేయచ్చండి. సో ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బాగా పండిన 2 అరటి పండ్లను తీసుకొని ఈ అరటి పండ్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ జార్లో వేసుకోవాలండి. మీ దగ్గర ఎన్ని అరటి పండ్లు ఉంటే అన్ని అరటి పండ్లు ఇందులో వేసేయండి. సో నేను ఇక్కడ 2 మాత్రమే తీసుకుంటున్నాను. సో ఇలా ఈ 2 అరటి పండ్లను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. ఇలా అరటిపండుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ అరటిపండు ముక్కలన్నీ మునిగేటట్టు ఇందులో పాలను యాడ్ చేసుకోవాలండి. ఈ పాలను కూడా నేను కాచి చల్లార్చిన పాలే వేసుకుంటున్నానండి. తర్వాత 1 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. అరటిపండు మనకు ఎలాగో స్వీట్గా ఉంటుంది కాబట్టి ఇందులో మీరు హనీ వేసుకున్నా పర్లేదు, వేసుకోకున్నా పర్లేదండి. నేను మాత్రం ఇక్కడ 1 టీ స్పూన్ హనీని వేసుకుంటున్నానండి. మీరు హనీ ప్లేస్లో కావాలనుకుంటే బెల్లాన్నైనా వేసుకోవచ్చు, షుగర్నైనా వేసుకోవచ్చు అండి. షుగర్ హెల్త్కి అంతా మంచిది కాదు కాబట్టి నేను ఇక్కడ హనీనే వేసుకుంటున్నానండి. తర్వాత ఫ్లేవర్ కోసం ఇలాచీ అయినా యాడ్ చేసుకోండి, లేదా వెనిలా ఎసెన్స్ ఉంటే వెనిలా ఎసెన్స్ అయినా 2 డ్రాప్స్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఫైన్గా అయ్యేటట్టు మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, మీరు వీడియోలో చూస్తున్నారు కదా, అరటిపండు మనకు ఎక్కడ ముక్కలుగా లేకుండా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. నేనైతే ఇక్కడ అరటిపండు మిశ్రమాన్ని కొద్దిగా మట్టి పాత్రలో వేసుకుంటున్నానండి, అలాగే కొద్దిగా మామూలు గిన్నెలోకి వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే మొత్తం ఒకే గిన్నెలో కూడా వేసుకోవచ్చండి. మట్టి పాత్రలో ఈ మిశ్రమాన్ని వేయటం వల్ల ఈ స్వీట్ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. అందుకనే కాస్త మట్టి పాత్రలో కూడా వేసి మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. ఇలా గిన్నెలోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఆవిరికి ఉడికించుకోవాలండి. అందుకోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని మరిగించాలండి. సో వాటర్ మరగటం స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు అందులో మనం ముందుగా అరటిపండు మిశ్రమం వేసుకున్న గిన్నెను వాటర్లో పెట్టేసుకోవాలండి. సో నేను ఇక్కడ స్టీమర్లో ఉడికిస్తున్నాను కాబట్టి ఒక గిన్నెను వాటర్లో, మరొక గిన్నెను పైన జాలీలాగా వస్తుంది కదండి, సో వాటిలో మరొక గిన్నెను పెట్టి ఈ మిశ్రమాన్ని 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే సరిపోతుందండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, వేడివేడిగా ఉంది అండి. సో మూత తీయడం కూడా కష్టంగా ఉందని ఇలా నైఫ్ సహాయంతో మూతను తీసానండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో టూత్ పిక్ కానీ లేదా చాక్తో కానీ ఒకసారి గుచ్చి చూడండి. ఇలా గుచ్చిన తర్వాత నైఫ్కి కానీ టూత్ పిక్కి కానీ ఏమి అంటకుండా నీట్గా వస్తే మనకి ఇది పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే అండి. సో మనకైతే ఇలా మట్టి పాత్రలో వేసుకుంది ఉడికిపోయిందండి. తర్వాత బౌల్లో ఉన్నది కూడా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. బౌల్లో ఉన్న మిశ్రమం కూడా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇలా నైఫ్తో గుచ్చి చూస్తే చూడండి, నైఫ్కి ఏమి అంటకుండా నీట్గా వచ్చింది కదా. సో మనకి ఈ మిశ్రమం కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నేను 1/2 అవర్ తర్వాత ఇలా ఫ్రిడ్జ్లో నుంచి తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ప్లెయిన్గా కాకుండా మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన విధంగా వీటిని పైనుంచి గార్నిషింగ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ బనానా స్లైసెస్ అలాగే కుంకుమ పువ్వుతో పైనుంచి గార్నిషింగ్ చేస్తున్నానండి. ఫైనల్గా బనానా స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఈ స్వీట్ని చేయటం ఎంత ఈజీయో, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈసారి ఇంట్లో పండిపోయిన బనానాలు ఉన్నప్పుడు అస్సలు పడేయకుండా ఒక్కసారి ఈ స్వీట్ని ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, నోట్లో వేసుకోగానే ఈజీగా మెల్ట్ అయిపోతుందండి. అంతేకాదండి, పిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా ఈజీగా నచ్చుతుంది. మనకు ఎక్కువ టైం కూడా ఏమీ పట్టదండి. ఇంకెందుకు లేట్ అండి, అరటిపండుతో ఈ డిఫరెంట్ అయిన స్వీట్ రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారు కదా. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో డెఫినెట్గా కమెంట్ కూడా చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయినా లేదా మరిన్ని వీడియోస్ కోసమైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.